అనుపమలకు క్షమాభిక్ష పెట్టేది లేదంటోంది. శిక్ష పూర్తయ్యే వరకు జైల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్తున్న మన వాళ్లకు అక్కడి చట్టాలు కట్టుబాట్లపై తగిన అవగాహన లేకపోవడం వల్ల అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. కేసుల్లో ఇరుక్కుని ఎలా బయటపడాలో అర్థం కాక నానా అవస్థలు పడాల్సొస్తోంది. తమ కొడుకును దండించినందుకు నార్వేలో జైలు శిక్ష అనుభవిస్తున్న చంద్రశేఖర్, అనుమల దంపతుల పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది. హైదరాబాద్ కు చెందిన చంద్రశేఖర్ ఉద్యోగరీత్యా భార్య అనుపమ తమ ఇద్దరు పిల్లలతో నార్వేలో ఉంటున్నారు. ఈ క్రమంలో అక్కడి స్కూల్లో చదువుతున్న తమ 7 ఏళ్ల కొడుకు తరచూ ప్యాంటు తడుపుకుంటూ ఉండడంతో అతన్ని చంద్రశేఖర్ మందలించాడు. దీనిపై స్కూల్ యాజమాన్యం ఫిర్యాదు చేయడంతో భార్యాభర్తల్ని నార్వే పోలీసు అధికారులు అరెస్టు చేశారు. తర్వాత నార్వే కోర్టు చంద్రశేఖర్ కు 18 నెలలు, అతని భార్య అనుపమకు 15 నెలలు జైలు శిక్ష విధించింది. చంద్రశేఖర్ దంపతుల్ని విడిపించడానికి అప్పట్లో మన విదేశాంగ శాఖ చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. అయితే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థన మేరకు మానవతా దృక్పథంతో వాళ్లను విడుదల చేయాలని కేంద్రం మరోసారి నార్వే ప్రభుత్వానికి లేఖ రాసింది. కానీ అందుకు నార్వే ప్రభుత్వం నిరాకరించింది. దంపతులకు విధించిన శిక్షను ఇప్పటికే తమ సుప్రీంకోర్టు కూడా ధృవీకరించిందని, దోషులు శిక్షను అనుభవించాల్సిందేనంటూ ప్రత్యుత్తరం పంపింది నార్వే ప్రభుత్వం. చంద్రశేఖర్ దంపతులకు ఇప్పటికే 6 నెలలు జైలు శిక్ష పూర్తయింది. వీళ్ల పిల్లలు ఇప్పుడు హైదరాబాద్ లోని బంధువుల ఇంట్లో ఆశ్రయం పొందుతున్నారు. మరో ఏడాది వరకు తమ వాళ్లు విడుదలయ్యే అవకాశం లేకపోవడంతో కన్నీళ్ల పర్యంతమవుతున్నారు చంద్రశేఖర్, అనుపమల కుటుంబీకులు. ముంబై మరోసారి నీట మునిగింది. 2 రోజులుగా వర్షం పడుతూనే ఉండడంతో